బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. అనునిత్యం ప్రజాపక్షం తెలుగుదేశం పార్టీ. పేదలను సంపన్నులుగా చేసి 5 ఏళ్లలో వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా గుడివాడ కూటమి అభ్యర్థి వెనుగండ్ల నామినేషన్ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన మహిళలు, కార్యకర్తలు. నియోజకవర్గం కార్మికుడిని అని గుర్తు చేసేలా కాకి బట్లపై నామినేషన్ వేసిన వెనుగండ్ల రాము. కూటమి అభ్యర్థి వెనుగండ్ల రాము సమక్షంలో పెద్ద ఎత్తున టీడీపీ పార్టీలో చేరిన మైనార్టీ నేతలు. నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రజలు తనకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపిన రాము. ఇరవై 27వ రోజు గుడ్లవల్లేరు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని. 5 ఏళ్ల పాలనలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగిన కొడాలి నాని. గుడివాడ నియోజకవర్గంలో సగటు సామాన్యుల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కృషి చేస్తున్నానని టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము అన్నారు. అశేష ప్రజానీకం మధ్య అట్టహాసంగా వెనుగండ్ల రాము తన నామినేషన్ దాఖలు చేశారు. రాము నామినేషన్ ర్యాలీలో వేలాదిగా ప్రజానీకం పాల్గొన్నారు. టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము నామినేషన్ ర్యాలీ గుడివాడ పట్టణ వీధిలో ఘనంగా జరిగింది. ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి రాము నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. రాజేంద్రనగర్లోని తన స్వగృహంలో మాతృమూర్తి శాంతమ్మ ఆశీస్సులు తీసుకున్న రాము కుటుంబ సభ్యులు ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి భారీగా ర్యాలీగా నామినేషన్ కు బయలుదేరి వెళ్లారు. పాదయాత్రగా బైపాస్ రోడ్లోని తన కార్యాలయానికి చేరుకున్న రాము అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రచార వాహనంపై ఎక్కి ఎన్నికల ర్యాలీని ప్రారంభించారు. ఏలూరు రోడ్, నెహ్రూ చౌక్, మార్కెట్ సెంటర్, వాసవి చౌక్, ఓల్డ్ మున్సిపల్ కార్యాలయం రోడ్డు మీదుగా గుడివాడ ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీ చేరుకుంది. ర్యాలీలో ఏర్పాటు చేసిన వాయిద్యాలు, కోయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ఈ రోజున వారితో పాటు నామినేషన్ వస్తూ ఉన్నారు. వారిద్దరికీ ఈ గుడివాడ ప్రజానీకం రాము గారికి మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా మీ అన్నదమ్ములు కావాలని కోరుతూ ముద్దులకు హస్తాలతో నమస్కరిస్తూ మీ ముందుకు వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మీ ఆశీస్సులు
మీ సహాయ సహకారాలు అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆగిపోతున్నారు, ఆగిన ఎవరు కనవట్లా. ఇక దయచేసి నడవాలమ్మా, ఎందుకు నడవాలమ్మా తల్లి చూడండి. గుడివాడ మట్టి తల్లి, గుడివాడ మట్టి తల్లి, గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే అన్న ఎన్టీఆర్ గారి ఆశయాల సౌదమో మాటిస్తే తప్పనోడు మడిమ తిప్పబోడురో అను పెరుగని సేవలకు నీవే ప్రతి రూపమే కులమత భేదాలు లేక కలిసి మెలిసి ఉంటడే హిందూ ముస్లిం క్రైస్తవ బంధుతోనయ్యరో బట్టలు పంపిణీ చేసిన బహు గొప్ప మనిషిరో గుడివాడ మట్టి తల్లి, గుడివాడ మట్టి తల్లి, గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే నిరుపేదల హృదయాలను గెలుచుకున్న వీరుడే వేల మంది నిరుద్యోగుల బతుకు భవితరో అన్న క్యాంటీన్ తో మా ఆకలిని తీర్చరో అన్నదాత రైతన్నల పసిడి పంట రాసివే కాలువలను తవ్వించి కరుణ చూపినోడురో కన్న తండ్రిలా ప్రజలను కోపాడుకున్నడో గుడివాడ మట్టి తల్లి, గుడివాడ మట్టి తల్లి, గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే జై వైసీపీ ఆగడాలు చెల్లవు అంటున్నాడో ఈ రౌడీ రాజకీయాల అంతే చూస్తున్నాడో కబ్జా కోరుల హోటలు చిత్తు చిత్తు చేశారో రాక్షస పరిపాలనను పాతరద్దమన్నాడో చూదమాడ కేటుగాళ్ళ దుమ్ము దులుపుతున్నాడో ఈ గుడివాడ ప్రాంత ప్రజల గుండెల కొనుగున్నాడో గుడివాడ మట్టి తల్లి, గుడివాడ మట్టి తల్లి, గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే తెలుగుదేశ జెండాను కొండ్ల కత్తుకున్నాడో చంద్రన్న లోకేశుల పాటల వస్తున్నాడో. ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీ ఎంపీ కొనగళ్ల నారాయణరావు, మాజీ కౌన్సిలర్ నిరుసు చింతలయ్యతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ పద్మావతికి రాము తన నామినేషన్ పత్రాలను అందజేశారు.
విజయోత్సవాన్ని తలపించేలా నేడు తన నామినేషన్ ర్యాలీ జరిగిందని రాము అన్నారు. ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న ప్రజానికానికి రాము ధన్యవాదాలు తెలియజేశారు. నేడు జరిగిన ర్యాలీతో గుడివాడలో టీడీపీ విజయం ఖాయమైందని రాము అన్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్వత్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, గుడివాడ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, వేలాదిగా ఎన్డీఏ కూటమి పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు. రోజు గుడివాడ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యే పొజిషన్ కి నామినేషన్ వేశాను. ఈరోజు అశేషంగా తరలి వచ్చిన నా గుడివాడ ప్రజానీకానికి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. ఇది మన విజయం ఈ రోజుతోనే తేలిపోయింది. మన కోసం మనం ఇంత పెద్ద ఎత్తున అందరూ తరలి వచ్చి మన విజయాన్ని ప్రపంచానికి చూపించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. గుడివాడ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. రోడ్లు లేవు, నీళ్లు లేవు, డ్రైనేజ్ లేదు, ఉద్యోగాలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంత దారుణమైన పొజిషన్లో మన 20 ఏళ్లుగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మన కళ్ళని మూసి కళ్ళ గంతలు కట్టి అంతా ఏదో అభివృద్ధి చేస్తా అన్నట్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఇది ప్రజలు అందరూ గమనించారు. అందుకే ఈరోజు అందరూ మా తరపున మీరు ముందు నడవండి, మీతో పాటు మేము నడుస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ తరలి వచ్చారు. ఈరోజు చూస్తే గుడివాడ మొత్తం ఒక్క ఈ ఆర్డీఓ ఆఫీస్ ఏరియా తప్పితే ఎక్కడ చూసినా కానీ ప్రజలు వాళ్ళ బాధలు ఈ రోజుతో తీరుతున్నాయని చెప్పి ఆనందంతో అందరూ దిగ్విజయంగా ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించారు. నన్ను ఇక్కడ దాకా తోడుకుని వచ్చి పంపించి నామినేషన్ వేసి రమ్మని పంపించారు. మీరు అందరూ చూశారు. ఈ ఎమ్మెల్యే కళ్ళబొల్లి మాటలు ఎంత దారుణం అంటే ఎదురుగుండా కనపడుతున్న నిజాన్ని కూడా అబద్ధం అని చెప్పగలిగిన ఏకైక మనిషి. సమస్యల గురించి ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి. 3 సార్లు గెలిచి నేనేదో అధికారంలో లేను అందుకని మీకు చేయలేకపోయాను, 4వ సారి అధికారం ఇవ్వండి, నేను అద్భుతంగా చేస్తాను అని చెప్పాడు. సరే, మరొక్కసారి ప్రజలందరూ నమ్మారు. నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచాడు. ఎమ్మెల్యేనే కాదు, మంత్రి అయ్యాడు. బోల్డ్ అన్ని అవకాశాలు వచ్చినాయి. గుడివాడని అభివృద్ధి చేసుకుంటానికి ఏం చేయాలో కూడా తెలియని మనిషి. ఎందుకంటే రమారమి 8 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు కొనడానికి గవర్నమెంట్ తరఫున ఆర్డర్ వస్తే ఎవరైనా కానీ ఇన్ని రోజులు గుడివాడ ప్రజలందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళకి చేయాలి కదా. ముందు మనకి దాంట్లో తప్పేం లేదు కదా. ముందు గుడివాడలో ఉన్న ధాన్యం కొనాలి. అది మానేసి ఇక్కడైతే తెలిసిపోద్దని చెప్పి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో 4 లక్షల టన్నులు కొన్నాడు. వెస్ట్ గోదావరిలో 3.5 లక్షల టన్నులు కొన్నాడు. ఇక కృష్ణా, గుంటూరు కలిపి
50,000 టన్నులు మనకి కృష్ణా జిల్లా మొత్తానికి కలిపి 30,000 టన్నులు కూడా ధాన్యం కొన్నారు. ఎంత నష్టపోయారు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ ధాన్యం ప్రభుత్వమే కొంటే ఏమయ్యేది? ఈ రైతులందరికీ సరైన ధర దొరికేది. ఆ ధర దొరకకుండా చేశాడు. దీంట్లో అవినీతి కోసం కొన్ని వేల కోట్ల అవినీతి జరిగింది. దాంట్లో ప్రభుత్వం రాగానే బయటికి తీస్తాం. దాంట్లో గ్యారంటీగా చెప్తున్నాను, ఈ ప్రభుత్వం రాగానే ఎన్ని వేల కోట్లు అవినీతి ఓన్లీ ధాన్యం కొనుగోలులోనే చేశారు. అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ చూశారు. ఇదే కాదు, ఇంకా అనేకమైన దారుణాలు చేశాడు. జనాలు భూ కబ్జాలు పాల్పడ్డాడు. అంటే మంత్రి అయితే అధికారాన్ని భూ కబ్జాలకు వాడుకున్నాడు. ఏమన్నా ఒక రోడ్డు బాగు చేయాలంటే నిధులు ఎక్కడి నుంచి తేవాలో తెలియదు, కానీ మట్టి ఎక్కడన్నా గౌక్కుని తవ్వేయాలంటే ఎక్కడెక్కడి నుంచి తవ్వచ్చో తెలుసు. తవ్వేసుకుని అమ్మేసుకుంటాం. ఒక్క పుట్టగుంట చూసుకోండి, ఒక్క మోటూరు చూసుకోండి, అంగుళూరు చూసుకోండి, ఇలా అన్నిట్లోనూ మట్టి విపరీతంగా తవ్వేసి గోళ్ళని సంపాదించారు. ఇసుక దందా అసలు చెప్పనే అవసరం లేదు. ఈ అన్యాయాలన్నీ చూస్తానే ఉన్నారు ప్రజలు. అందుకోసమే ఈరోజు నా ముందు నడిచారు, నన్ను తోడుకుని వచ్చారు. ఇక్కడ దాకా గెలిచి రమ్మని ఆశీర్వదించారు. పైగా అంటాడు, నేనంట ఎన్ఆర్ఐనంట. నేను ఎన్ఆర్ఐనా? అవును, నువ్వు హైదరాబాద్ వెళ్ళలేవో, నేను అమెరికాలో వెళ్ళా. నేను అక్కడ వ్యాపారం చేసి 40% నుంచి 50% ట్యాక్స్ కట్టి డబ్బులు సంపాదించుకున్నా. నీలాగా ఇసుక మాఫియా, గంజాయి, కాసులోలు, మట్టి అమ్మి, ఇవన్నీ కాక ధాన్యం మీద అవినీతి చేసి నువ్వు సంపాదించిన డబ్బు, ఎవరి డబ్బుకి ఎక్కువ వాల్యూ ఉంటుంది? నాది కష్టార్జితం, నీది జనాలు దోచుకుని వచ్చిన డబ్బు. నేను నా సొంతగా దీంట్లోకి వచ్చి గుడివాడ బాగు చేసుకుందామని, ఈసారికి నీ దుర్మార్గపు చేతుల నుంచి గుడివాడను రక్షించాలి, ఈ ఒకే ఒక్క ఆశయంతో వచ్చాను. గుడివాడని అభివృద్ధి చేసుకోవాలనే ఆశయంతో వచ్చాను. గెలిస్తే వెళ్ళిపోతానంట. వెళ్ళిపోతాను, వెళ్ళిపోవడానికి గెలుస్తూ ఎందుకు చెప్పండి? ఒక ఎవరైనా ఆన్సర్. మొన్నదాకేమన్నాడంటే, మీరందరూ చూశారు, ఎలక్షన్ రిజల్ట్ రోజు డైరెక్ట్ గా గన్నవరం వెళ్ళి అమెరికా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతానని చెప్పాడు మొన్నటిదాకా. ఇప్పుడు కాన్ఫిడెన్స్ తగ్గింది, ఓడిపోతానని డిసైడ్ అయ్యాడు. అందుకని నేను గెలిస్తే వెళ్ళిపోతానని ప్రచారం మొదలెట్టాడు. ఇలాంటి పిచ్చి ప్రచారానికి జనాలు పట్టలేదు. దానికి తార్కాణం ఈరోజు నాతో పాటు వచ్చిన ప్రజలు, గుడివాడ ప్రజలు, వాళ్ళే సమాధానం చెప్తారు మీరు. ఇది రేపు 13వ తారీఖు ఒక యుద్ధం జరగబోతుంది. ఒక దుర్మార్గుడు, నరకాసురుడు లాంటి వ్యక్తి మీద ప్రజల తిరుగుబాటు చేస్తున్నారు. ఆ తిరుగుబాటులో నేను ముందుంటున్నాను. ప్రజలతోటి
నడుస్తాను. నేను ఇక్కడ కార్మికుడిని పని చేయటానికి వచ్చాను. నేను గుడివాడలో పని చేయటానికి వచ్చాను. ఒక కార్మికుడిగా వచ్చాను. మీతో పాటు కలిసి నడవడానికి వచ్చాను. మీతో పాటు సహజీవనం చేయటానికి వచ్చాను. నేను ఈ గుడివాడ ప్రజలందరికీ ఒక మాట ఇస్తున్నాను. ఈ 5 ఏళ్లలో కోల్పోయిన 20 ఏళ్లతోటి 25 ఏళ్ల అభివృద్ధి నేను చూపిస్తాను. ఈ రోడ్ల మీద దుమ్మెందుకు ఉండాలి? నాకు చిన్నప్పటి నుంచి నాకు అర్థం కాని విషయం. ఈ 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఆకుపచ్చగా ఉండాల్సిన చెట్లు ఎందుకు దుమ్ము కొట్టుకుపోయి ఉంటాయి గుడివాడలో. మధ్యలో డివైడర్లు మొత్తం అంత మాసిపోయి దారుణమైన దుమ్ముతోటి అలా ఉంటాయి. ఎందుకు ఉన్నాయి? మన మురికి కాలువలు బాగుపడవా? మనం మురికి కాలువలకి మూత ఎందుకు ఉండదు? సింపుల్ గా మన మురికి కాలువ, ఓపెన్ మురికి కాలువలు ఇంకా ఎందుకు ఉన్నాయి గుడివాడలో? ఏ వయసులో ఉన్నాం? నేను చెప్తానమ్మా, బేసిక్ మీతోటి మాట్లాడతాను. అనుకోటి చెప్పను. ఎందుకు ఉండాలి నా గుడివాడ? నేను ఈ 5 ఏళ్ళ తర్వాత చూడండి, మీరు రోడ్డు మీద దుమ్ము అనేది ఉండకూడదు అనే ఆశతో పనిచేస్తా ఉన్నాను. నేను మారుస్తాను. 10,000 ఉద్యోగాలు తీసుకొస్తాను. ఈ ప్రస్తుతం ఉన్న గుడివాడ పాత గుడివాడ కింద అయిపోతుంది. కొత్త గుడివాడ నిర్మించాల్సిన అవసరం వచ్చేట్టుగా చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సరైన నీళ్లతోటి అన్నిటిలో తీసుకొచ్చి గుడివాడ ప్రజల అభివృద్ధిని నేను చూపిస్తానని చెప్పి అందరికీ ప్రమాణం చేస్తాను. ఇప్పుడు అడగండి మీ క్వశ్చన్. ఎన్ని రకాలుగా అడ్డం పెట్టినా ఏమాత్రం నా దగ్గర జనాలు ఈ అరాచకమైన ప్రభుత్వం నడుస్తుంది. దానికి సిద్ధపడి ఉన్నాం. లాఠీ చార్జీలు చేస్తారా? చెయ్యండి. మమ్మల్ని అడ్డుకుంటారా? ట్రై చేయండి. లాఠీ చార్జ్ చేస్తే చెదిరిపోయారా జనం? జరగదు. జనాల్లో తిరుగుబాటు వచ్చింది. ప్రజలందరూ ఇలాంటి అరాచకాలని మేము సహించమని చెప్తున్నారు. ఏ ఒక్కడన్నా తగ్గాడా? మొత్తం మీద చూసుకోండి. లాఠీ చార్జ్ ఎంతమందిని చేస్తారు? ఒకళ్ళు, ఇద్దరు, 30, 20 మంది, 30 మంది, 100 మంది, 200 మంది, 500 మంది ఉంటే చేస్తారు. వేల మంది, లక్షల మంది రోడ్డు మీదకి వస్తే ఏ పోలీసులు అయినా లాఠీ చార్జ్ ఏం చేయగలరు? దీంట్లో చేయగలరు. ఈ ప్రభుత్వం మరి కుళ్ళు ఉంటది కదండి. మీరే చూడండి, పర్మిషన్ రోడ్లోనే వచ్చింది. అక్కడి నుంచి కాల్స్ వస్తే ఓకే. ఇప్పుడు దాకానేమో దీన్ని ఒక అడ్డా కింద పెట్టుకున్నారు, ఇది మున్సిపల్ ఆఫీస్ని. ఆ అడ్డాన్ని తొలగించాల్సి వచ్చింది. దీంట్లో నుంచి దాని తర్వాత వేరే చోటుకి వెళ్ళి అక్కడి నుంచి మొదలెట్టారు. అక్కడి నుంచి మొదలెట్టినప్పుడు ఆదేశాలు వస్తాయి. ఏదో ఒకటి అడ్డం పెట్టాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో రకంగా చెదరగొట్టాలి, జనాలను భయపెడదాం. అంతే కదా? జనాలను భయపెడితే భయపడే జనాల ఈ రోజులు పోయినాయి. అందరూ ముందుకు వచ్చేసారు. చెప్పండి. మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నా కోసమే కాదు, మన కోసం మనం ముందుకు వచ్చాం. ఇదే శాస్త్రంగా, ఇదే స్ఫూర్తిని మనం ఎలక్షన్ రోజు దాకా కంటిన్యూ చేద్దాం. మన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుందాం. గుడివాడలో మన రాజ్యం మనం స్థాపించుకుందాం. ఇలాంటి దుర్మార్గుణ్ణి పారదోలుదాం. రెడీ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా గుడివాడ నియోజకవర్గానికి వెనిగళ్ల రాము గారి నామినేషన్ కార్యక్రమం జరిగింది. సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి. ఆ నామినేషన్లో చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు, భారతీయ జనతా పార్టీ అభిమానులు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇటువంటి
ప్రజాదరణ ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ పోటీ చేసినటువంటి వెనిగళ్ల రాము గారి విజయం ఖాయం. ఆయన నామినేషన్ ఉత్సవంలో మచిలీపట్నం పార్లమెంటు జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వల్లభనేని బాలశౌరి గారు, వేలాది మంది ప్రజలు, భారతీయ జనతా పార్టీ అభిమానులు కానీ, జనసేన అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజున జరిగే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పరిపాలన, నియంతృత్వ పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలన, అవినీతి పరిపాలన అంతమొందించడం కోసం జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. ఈ కూటమి విజయం ఖాయం. రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిపి విజయం సాధిస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధిలో సర్వనాశనం అయిపోయింది. పోలవరం నిర్మించుకోవాలి, రాజధాని నిర్మించుకోవాలి, అవినీతి పాలన మొత్తం అరికట్టాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. దానికోసమే ఈ రోజున ప్రజలు, రాజకీయ పార్టీలు దున్నుగా నిలబడి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి వారితో పాటు కలిసి ప్రయాణం చేసి జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆంధ్రుడి మీద ఉంది. నడుం బిగించి వీరు చేస్తున్నటువంటి పోరాటానికి మీరు బాసటగా నిలబడి రేపు జరగబోయే పోలింగ్ రోజున మీరంతా కూడా పెద్ద ఎత్తున పోలింగ్ తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాల్సిందిగా, మన కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు. ప్రతి నిరుద్యోగికి యువగలం నిధి కింద నెలకి 3,000 రూపాయలు అందించబోతోంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం 27వ రోజుకు చేరుకుంది. గుడ్లవల్లేరు మండలంలోని చంద్రాల, సెంగలూరు, వినకోట గ్రామాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. చంద్రాల గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే కొడాలి నానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సెంటర్లోని శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పార్టీ శ్రేణులు స్థానికులతో కలిసి 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల మంచి కోసం సీఎం జగన్ చేసిన కార్యక్రమాలు వివరిస్తూ రాబోయే 5 ఏళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజానికానికి తెలియజేస్తూ ఎమ్మెల్యే నాని గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు.
నమస్తే బాబు, నమస్తే అక్కయ్య, నమస్తే తెలమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే తెలమ్మ, నమస్తే నమస్తే. పక్క జరగండి, ఇటు జరగండి. ఎవరు మారేనో అన్నా, ఇది మన వైసీపీ ప్రభుత్వం వచ్చిందన్న ఇల్లు ఇది. పక్కరండి పక్కరండి. బజార్ రారు బజార్ నేను వచ్చి కాటం పడొచ్చున్నారంట. బాబు నాన్న పరీక్షకు హాజరైన ప్రతి 10వ తరగతి విద్యార్థి ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించడమే విద్యా వికాస్ పాఠశాల లక్ష్యమని పాఠశాల డైరెక్టర్స్ ముప్పాల సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావు అన్నారు. 2024 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ ముప్పాల సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావు అభినందించారు. డల్ విద్యార్థులకు సైతం ఉత్తమ విద్యను అందించి వారు 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేలా విద్యా బోధనలు అందించిన తమ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పాఠశాల డైరెక్టర్స్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎప్పటిలాగే మరోసారి విద్యా వికాస్ విజయవంతం భోగించింది. హాజరైన విద్యార్థులందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం మా ప్రత్యేకత. 100% ఉత్తీర్ణత సాధించడంతో పాటు అన్ని ఫస్ట్ క్లాసులు సాధించడం మా ప్రత్యేకత. హైయెస్ట్ మార్క్ హుసేన్ అలీ 574, సెకండ్ హైయెస్ట్ వైష్ణవి 572, థర్డ్ 571 గీతిక. సో తెలుగులో బోర్డు పెట్టిన తర్వాత ఇంతవరకు 100 మార్కులు వచ్చిన సందర్భాలే లేవు. సుమారుగా 40 ఏళ్ళు అయింది బోర్డు పెట్టి, 10th క్లాస్ బోర్డు. గత 2 సార్లు మాకే వచ్చింది 100కు 100 గత 2 సంవత్సరాలు. ఈ సంవత్సరం అద్భుతంగా 4గురికి 100కు 100 వచ్చింది. ఆరుగురు 100కు 100 వచ్చినాయి తెలుగు. ఎక్కడ వినరలే మీరు, తెలుగులో 100కు 100 6గురికి వచ్చినాయి. మ్యాథమెటిక్స్ 6గురికి వచ్చినాయి. అందుకని సైన్స్కి కూడా 6 వచ్చినాయి. అద్భుతమైన రిజల్ట్. మిగతా 3 సబ్జెక్టులు కూడా 99 వచ్చినాయి. కాబట్టి ప్రత్యేకంగా టాపర్ని ఎలా అయితే మనం కాన్సన్ట్రేట్ చేస్తామో బాటంలో ఉన్న వ్యక్తిని కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈ సంవత్సరం 10th క్లాస్ కొత్తగా డల్గా ఉన్నవాళ్ళు 16 మంది తీసుకున్నాం. అందరూ ఫస్ట్ క్లాస్ వచ్చినాయి. వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్ వచ్చినాయి. అక్కడ పనికిరారు అని చెప్పిన విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఫస్ట్ క్లాస్ వచ్చింది. అది మా అచీవ్మెంట్. ఈ విజయం సాధించినటువంటి మా ఉపాధ్యాయులకు, కష్టపడిన విద్యార్థులకు మా అభినందనలు. థ్యాంక్ యూ. చాలు. Good evening. We are thrilled to announce the outstanding performance of our Vidya Vikas students scored highest marks in 10th class results. We obtained an impressive 574 marks as highest and 5 Muhammad Ali, and next 572 Chennu Vaishnavi and 571 P Geetika. Congrats to all the 3 children. This remarkable feat underscores the dedication and hard work of both the students and our committed teachers. Such extraordinary results not only reflect the academic excellence of our institution and determination of our students to excel in their studies,
Once again, congrats to our achievers. Thank you. 574. I am very happy to get 574, the highest mark in school. I am very thankful to directors and my teachers for giving me the commitment and helping me in studying to get highest marks. I'm feeling very happy to get the second rank in the school. I am very thankful to my directors and teachers who helped me and support me to get 572 in 10th grade. Thank you for all of us. ఆపై ప్రత్యేక శ్రద్ధ వహించినటువంటి మా డైరెక్టర్ ముబ్బాల సుబ్బారావు గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ స్కూల్లో 571 మార్కులు, స్కూల్లో 3వ ర్యాంక్ వచ్చింది. కావున నేను చాలా ఆనందంగా ఉన్నాను. మా స్కూల్ టీచర్స్కి, యాజమాన్యానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. సర్వనాశనం అయిపోతున్న మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే పొత్తు పెట్టుకున్నామని టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము అన్నారు. రాము సమక్షంలో పెద్ద సంఖ్యలో మైనార్టీ సోదరులు టీడీపీలో చేరారు. గుడివాడ 12వ వార్డుకు చెందిన పలువురు మైనార్టీలు టీడీపీ అభ్యర్థి రాము సమక్షంలో టీడీపీలో చేరారు. యువనేత షేక్ షబ్బీర్ నేతృత్వంలో 80 మంది యువత, మైనార్టీ పెద్దలు, మహిళలకు పార్టీ కండువాలు కప్పిన రాము టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తమ సాంప్రదాయం ప్రకారం మైనార్టీ మహిళమ్మ తల్లులు రాముకు ఆశీస్సులు అందజేశారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో మైనార్టీ సోదరుల సంక్షేమానికి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారని రాము అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, టీడీపీ నాయకులు లింగం ప్రసాద్, షేక్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ఈ 12వ వార్డుకి నాకు పోయిన మొన్న డిసెంబర్ కాకుండా అంతకుముందు డిసెంబర్తోనే అనుబంధం ఏర్పడిపోయింది. మా బాబాయ్ వచ్చాడు. మంచి కొంచెం మాట కరుగ్గానే సరిగ్గా చెబితే వింటాడు. సరిగ్గా చెబితే బాగానే వింటాడు పాపం. అప్పటికప్పుడు కోపం వచ్చేది కానీ. సో ఆయనతో వచ్చింది. ఈ వార్డు పరిస్థితి అన్నీ చూస్తూనే ఉన్నా. అలాగే మన రబ్బానే ఉన్నాడు. ఇంకా మంచి విచిత్రమైన విషయం ఏంటంటే ఇద్దరు కలిసి పని చేయగలుగుతున్నారు ఇద్దరు. అలాగే ఈరోజు మీరు జాయిన్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఒక మాట మాత్రం మీకు అందరికీ ఇస్తాను. ఈ వార్డు ఈసారి నెక్స్ట్ టైం ఎలక్షన్ వచ్చేసరికి ఎంతో చేంజ్ అవుతుంది, ఎంతో మార్పు వచ్చింది. మీలో చాలామందికి ఏదో ఒక పని దొరుకుతుంది, దీంట్లో కూర్చొని చేయగలిగే పని. మీకు అది కూడా గ్యారంటీ ఇస్తున్నా. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉంటాయి. రోడ్డు మీద డ్రైనేజ్ పారదు. డ్రైనేజ్ అనేది మూసేసి ఉంటుంది. వాసన లేకుండా ఊళ్ళు ఉంటాయి. ఇంతవరకు మీకు గ్యారంటీగా చేసి పెడతానని చెప్తున్నా. మీకు మంచినీళ్ళ ప్రాబ్లం ఏం లేదు కదా ఇక్కడ? పక్కన ట్యాంక్ ఉంది కదా. ఇక్కడ కూడా కనెక్షన్స్ అన్ని క్లియర్ అయినట్లేవుగా లేవు. సో అది వెంటనే చేసి పెడతాను రాగానే, ఒక గవర్నమెంట్ రాగానే. మనం అందరం ఒకే మాట మీద ఉందాం. ఒకటే గోల్ మనకి. గెలుస్తామో ఓడిపోవటమో, వీళ్ళు గెలిచారు, వాళ్ళు గెలిచారు, ఇది గెలిచాం, అది గెలిచా కదమ్మా. మన జీవితాలు ఏం మారినాయి అని తెలుసుకున్నప్పుడే మనం సరిగ్గా ఆలోచిస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే రేపొద్దున మీకు ఈ మార్పు ఏంటనేది నెక్స్ట్ 5 yearsలో మీరు చూస్తారు. ఈ మార్పు మీకు నచ్చుద్ది, మీరు అనుకున్న దానికంటే బాగుంటుందని కూడా మీకు గ్యారంటీ ఇస్తా ఉన్నా మీకు అందరికీ. సో అందరం కలిసి పనిచేసుకుందాం. మన బాగు కోసం, మనం బాగుపడటం కోసం మనం కష్టపడదాం. ఇంకా 21 రోజులు ఉంది ఎలక్షన్. ఈ 21 రోజులు అందరం గట్టిగా కష్టపడాలి. ఇలాగే మీరు చెప్పిన షాదీఖానా మీకు అందరికీ ఆల్రెడీ మరి చాలామంది తెలిసామని చెప్పట్లేదు. నేను షాదీఖానా పూర్తి చేస్తానని ప్రామిస్ చేశా అందరికీ. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మీకు అందరికీ ఇందాక పని వచ్చేది చేస్తానని చెప్పాను కదా. ఎలా అంటే మనం ముస్లిం
సోదరులకి సోదరీమణులందరికీ కలిపి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటరు ఈద్గా అన్నీ కలిపేసి ఒక 3 ఎకరాల్లో కడతా అని చెప్పి ప్రామిస్ చేశాను నేను. సో దానిలోకి వెళ్ళి దానిలో మీరు పని చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి నేర్పిస్తమే కాకుండా పని కూడా మీకు దొరికేటట్టుగా చేస్తాను. అంటే అది కుట్టు మిషన్లు అవ్వచ్చు, లేదు ఏదో ఒక అల్లికలు అవ్వచ్చు, లేదు ఇంట్లో కూర్చొని చేసుకోగలిగే మీ పనులన్నీ మీకు అన్నిటికీ అది కూడా చేసి పెడతానని చెప్పి మాటిస్తున్నా. మరొక్క మాట నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, ఆడపిల్లల్ని బాగా చదివించండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు. మరి ఈ కార్యక్రమం మేము ఇలా ఏర్పాటు చేస్తామని కూడా మేము ఊహించలా. అది మైనారిటీ సోదరుల యొక్క ఆక్రమణతో ఏర్పడినటువంటి సమావేశం, మేము ఏర్పరిచింది కాదు. ఎందుకంటే మైనారిటీలు వాళ్ళ పరిస్థితి ఎంత దీనస్థితిలో ఉందంటే చెప్పుకునేటకు కూడా అవకాశం లేని పరిస్థితిలో ఉన్నాం. చేతి పని వాళ్ళు అంతా టైర్లు, సైకిల్ షాపులు, చేతి వృత్తులు తప్ప వాళ్ళ ఏ పని లేక పిల్లలు ఒకప్పుడు ఇంటికి పిల్లలు గలగల అనేవాళ్ళు, కానీ వాళ్ళ గొల్లైపోయే పరిస్థితి ఏర్పడింది. ఒక సంపాదన 10 మంది తినే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయలేదు. తోచిన పరిస్థితుల్లో గుడివాడికి ఇటు వస్తే పెద్దకాలం, అటు చూస్తే నక్కలకాలం తప్ప ఏ కాలేజీలు లేని గుడివాడిది. ఇవాళ ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళిపోయి వస్తూ ఉన్నానే కానీ వెనుగల రామ్ అనేది గారు మన ఎవరో తెలియదు. ఇవాళ మన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో ఆయన ఇక్కడ రాచాడే తప్ప ఈయన వచ్చింది కాదు. నా భావన ఆయన పంపించాడు. ఈ గుడివాడ ప్రజలు, నా సొంత ప్రజలు, నా ఆర్తనాలు వాళ్ళని ఏదో చేయమంటే ఆవేశంతో ఆయన అంత మేధావి ఉండి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుకున్న వ్యక్తి మన కోసం వచ్చాడంటే మనం ఆలోచించాలి. మనం ఒకసారి అన్నారు చూసాం, ఒకసారి ఏం చేశాడు, 4 సార్లు ఏం చేశాడు, ఏం అమ్ముకొని వచ్చామన్నారు, అన్నీ అనుభవించాం. వాళ్ళ వ్యక్తిగత కావాలి. ఎందుకంటే వెనుగల రాము గారు వాళ్ళ ఆయన అమెరికాలో ఉండలేకనా ఎందుకు వచ్చాడు? మన కోసం ఇంటింటి ఎందుకు తిరుగుతున్నాడు? ఈ చిన్న ఉద్యోగాలు, చిన్న పిల్లలు, వీళ్ళ ఆర్తనాదాలు ఈ విధంగానే వాళ్ళకి ఏదో చేయాలి అని ఒక తపంతో ఇవాళ ప్రతి ఇంటికి ప్రతి సోదర భావంతో ఆయన రావటం అనేది అది మనం అదృష్టం భావించాలి. నా ఇంటికి వచ్చారు, ఆయన ఇబ్రాహిం గారి ఇంటికి ఇచ్చారు, రామారావు గారి ఇంటికి కాదు, మనందరి ఇంటికి వచ్చాడనే భావంతో ఆయన గెలిపించుకుంటే నా తరం అయిపోయింది. నా తరంలో మొత్తం రెడ్లే పరిపాలన. ఇవాళ ఏమైపోయాను నేను, నాకు ఉద్యోగం లేదు, ఏమి లేదు, ఏదో తెలివితేటలు ఇవాళ ఆ తెలివితేటలు లేవు. మేధావులు పుట్టుకొస్తున్నారు, గంటకు ఒకడు కాంపిటీషన్ అయిపోయింది. ఇటువంటి పరిస్థితులు ఆదుకునే వాళ్ళు ఆ రోజున అంబేద్కర్ గారు వచ్చారు కాబట్టి ఒక వర్గాన్ని ఆయన దారి చూపించాడు. ఇవాళ వెనుగల రాము గారు మైనార్టీకి 3 ఎకరాలు ఒక కాలేజీ నిర్మించి అబ్దుల్ కలాం ఆజాద్ పేరు మీద మీ ఆశీస్సులు నెరవేరుస్తానన్నట్టు ఒక మహానుభావుని ఒకసారి చూద్దాం. ఏం పోయింది? 4 సార్లు చూసామండి, ఏం చేశారు మనం చూసాం. ఒకసారి మనం చూద్దాం, పోయేదే లేదుగా. 4 సార్లు ఏం పోయింది, ఒకసారి అదే పోతుంది అనుకుందాం. మేలు జరిగింది అనుకోండి, ఆయన మహానుభావుడు అవుతాడు అంబేద్కర్ లాగా, మన పిల్లల జీవితాలు బాగుపడుతుంది. అందుకని నా భార్యని వాళ్ళకి కావాలి స్వచ్ఛందంగా నేను 40 సంవత్సరాల నా రాజకీయ జీవితం ఉద్యోగం చేస్తున్న, నా ఉద్యోగం పోయినా కానీ శోభనాథుడి గారు మహానుభావుడు ఎక్కడున్నాడు, నా ఉద్యోగం తీసుకొచ్చి నన్ను ఉద్యోగం ఇప్పించి నా దగ్గర ఉంటారంటే సలహాదారుడిగా 40 సంవత్సరాలు ఆయన చేస్తాం. 40 సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నా. పుట్టగుంట సుబ్బారావు 2 సార్లు ఓడిపోయాడు శోభనాథ్. ముఖ్యంగా మన రాము గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి నా నమస్కారం. वैसा मेरे भाई मेरे बहनों को सलाम वालेकुम। अब रामू साहब बोले सो सब भी सुने, अब मैं बोलता हूँ सभी एक बात सुनो। शादी खाना टिक जाना सिर्फ एमएलए साहब है, थोड़े थोड़े टीडीपी कंसेशन में हो को सिलाबा पड़े सो भी टिक गए, वो टिके सो सब भी काम सब भी होना के तो हमने रामू साहब होना। अब रामू साहब बोले सो बाता सब भी चलते, एमएलए साहब बोले सो एक बात का तो करे सर का दिखाओ का ना, ये माइनाट्या को मैं छोड़ डालता हूँ राजकीय नीचे। गुड़वाड़े के नियोजकवर्ग में कहा भी रहो माइनाट्या के वास्ते कोसा तो एक काम करेगा को उन्होंने दिखाओ का ना। वैसा के सीएम भी माइनाट्या को अस्से करयानी 340 पर 4 शादी खाने नियोजकवर्ग पूरे में टिक गए।
या हमारा शादी खाना कैसा टिका कि नियोजकवर्गम पूरे में वैसा टिक गया। वो पूरा सीएम का सुवाब है या एमएलए का सुवाब है। अब रोडा कहते बोलने का जरूर नहीं। अब रमजान महीने में हमना को रमजान నెలలో 2 కోట్ల నీళ్ళు ఇచ్చేది టీడీపీ గవర్నమెంట్. ఈసారి ఒక్క పూట నీళ్లు కూడా మనం తీసుకోలా ఈ 3 వార్డుల్లో. కీర్తిశేషులు కటారి రాజామణి 4వ వర్ధంతి సందర్భంగా శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో గుడివాడ కన్నాపీఠంలోని వృద్ధులకు అన్నదానాన్ని నిర్వహించారు. మరణించిన ఆప్తులను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కటారి రాజామణి కుటుంబం సభ్యులు అభినందనీయులని శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైశ్య ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య, కటారి శేషబాబు, మాస్టర్ కుశల్, జాజుల తాతారావు, కంతేటి హరిబాబు, ఖమ్మం నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మా మిత్రులు వైఎస్ఆర్సీపీ నాయకులు గుడివాడ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కటారి శేషబాబు గారి తల్లిగారైన కటారి రాజామణి గారు 4వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన తిరుపతి గారు, నాగమణి గారు, తాతారావు గారు, హరిబాబు గారు వీళ్ళందరూ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు. అలాగే కటారి రాజామణి కీర్తిశేషులు కటారి రాజామణి గారి 4వ వర్ధంతి సందర్భంగా ఆవిడకి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. శ్రీకృష్ణ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ కరుణాపీఠం అండ్ శాంతి ఉత్సవంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే చెప్పాను, ఈ ఎండల్లో కూడా ఎక్కడెక్కడ ఇది ఎప్పుడెప్పుడు రాత్రి 10ంటికి కన్ఫర్మ్ అయింది. అంటే నేనే మొన్ననే చెప్పాను 360 రోజులు చేసి ఓపుకుంటే ఆయన కార్యక్రమాలకు వస్తుంది అవకాశం. ఆయన నిస్వార్థంగా ఓపికతో చేయాలి ఈ కార్యక్రమాలు. ఎందుకంటే ఇప్పుడు మంచి ఎండలో ఈ కార్యక్రమాలు చేయటం అంటే చాలా కష్టం. ఇలా భోజనాలు వాళ్ళ వృద్ధులు చేయటం అంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇందాక వస్తే భోజనాలు ఎప్పుడప్పుడు వస్తాయా అని చూశారు. అలాంటి కార్యక్రమం మంచి కార్యక్రమం చేయటం ఎంతో హరిగారిని అభినందించాలి. ఇంకా కూడా రేపు కూడా ఉంది కార్యక్రమం. ఇలాంటి భక్తులకు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి మజ్జిగ వేసవి పెట్టాలని ఆలోచిస్తున్నారు. వాళ్ళు కూడా లోగడ్ డోనర్స్ కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ ఈ ఎలక్షన్ అడావుడు ఇస్తే ఇంకా కూడా మంచి కార్యక్రమాలు ఈ మే నెలలో కూడా ఎండలు ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాలు ఆయన నాకు అనిపిస్తుంది హరిగారు ఇంకేంటి ఈ ఇల్లు వ్యాపారం లేదా ఇదే దేనికి అంకితమయ్యారని అనుకుంటాను. నాకే ఇది ఒక అలవాటు అయిపోయింది అని అనుకుంటుంటే ఆయన నాకన్నా ఎక్కువ ఈ సర్వీస్ ఆర్గనైజేషన్ అంతే అలాగనే ఉంటుంది. ఒక సర్వీస్ చేయాలంటే ఇంకా దానికి అంకితం అయిపోతారు. అలాగనే హరిగారు అలాంటి కోవకు చెందినవారు. వీళ్ళందరినీ సమకూర్చి ఈ నాటి కార్యక్రమం చేసినందుకు మరి ఒకసారి ఆయనకు ధన్యవాదాలు సెలవు చేస్తాను. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం పుట్టి హరికుమార్ గారి ఆధ్వర్యంలో కటారి శేషుబాబు గారు మార్కెట్ యార్డ్ డైరెక్టరు వారి మాతృమూర్తి వర్ధంతి సందర్భంగా కరుణాపీఠంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం అట్లాగే శాంతి వృద్ధుల ఆశ్రమంలో కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వారు ఏ కార్యక్రమం చేసినా మనం తింటమే కాదు 10 మంది పేదల కడుపు నింపాలి అనే ఒక గొప్ప ఆలోచన చేసిన వారికి మా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు కూడా హరికుమార్ గారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని యాసవలో మజ్జిగ కార్యక్రమం, మరి స్కూల్ పిల్లలకి బుక్స్ పెన్సిళ్ళు పంచడము, మరి చిన్న ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. ఇంకా వారు మంచి వృద్ధిలోకి రావాలని మంచి కార్యక్రమాలు చేయాలని వారికి సహకరించిన దాతలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. అట్టహాసంగా గుడివాడ కూటమి అభ్యర్థి వెనుగండ్ల నామినేషన్ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన మహిళలు, కార్యకర్తలు. నియోజకవర్గం కార్మికుడిని అని గుర్తు చేసేలా కాకి బట్లపై నామినేషన్ వేసిన వెనుగండ్ల రాము.
కూటమి అభ్యర్థి వెనుగళ్ల రాము సమక్షంలో పెద్ద ఎత్తున టీడీపీ పార్టీలో చేరిన మైనార్టీ నేతలు. నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రజలు తనకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపిన రాము. ఇరవై 27వ రోజు గుడ్లవల్లేరు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని. 5 ఏళ్ల పాలనలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగిన కొడాలి నాని. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.